వెల్కమ్ టు RL13 న్యూస్. వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాదం. గాజువాక జీవీఎంసీ పరిధి 65వ వార్డు వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో భారీ అన్నప్రసాదం భక్తులకు అందజేశారు. ఉడా కాలనీ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త విల్లూరి శ్రీనివాసరావు వరలక్ష్మి దంపతుల కుమారుడు పుట్టినరోజు సందర్భంగా హరీష్ కుమార్ కోడలు సౌజన్య వారి ఆర్థిక సహాయంతో నిర్వహించారు. భక్తులకు స్థానిక నివాసులైన అందరికీ స్వామివారి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తులకు అన్నప్రసాదం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని వెంకటేశ్వర స్వామిని కొలుద్దామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విల్లూరి శ్రీనివాసరావు, హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీకాంత్ గురుసు, రామలక్ష్మి, ఉషారాణి, కె జానకి, బి స్వాతి, పద్మ, గవరలక్ష్మి, సావిత్రమ్మ, హిమజ, చిట్టమ్మ, మంగ, సమ్మాదేశ్వరి, లక్ష్మమ్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోవింద. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి, ఈ యొక్క గాజువాకారాన్ని వెలిసినటువంటి స్వామి ఈ యొక్క వైకుంఠనాథుడు. మరి చక్కగా స్వామివారికి మనం చూసాం, ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామికి దండోపదండాలుగా 15,000 మంది జనం మరి కిటకిటలాడుతూ, దానికి సంబంధించిన నిజంగా అధికారులకి చేతులెత్తి 2 చేతులు ఎక్కి దండం పెట్టాలి. పోలీస్ యంత్రాంగానికి, మీడియా మిత్రులకి, వచ్చిన భక్తజన కోటి బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికంటే ముందుగా మరి ఆలయ సేవకులు ఎన్ని వేల మంది వచ్చినా పర్వాలేదు అనుకొని అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా ప్రసాదాలు విస్తరణ, అన్నప్రసాదన కార్యక్రమం, ఎన్ని వేల మంది వచ్చినా మేము రెడీగా ఉన్నాం అనుకొని సేవకులందరూ కూడా నడుం బిగించి ఆ స్వామివారి నామస్మరణతో సేవకులందరూ చక్కగా సేవ చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ రోజు ఇక్కడ మహా అన్నప్రసాదన కార్యక్రమం పెట్టుకుంటున్న వారు ఉల్లూరి శ్రీనివాసరావు గారు, వరలక్ష్మి గారు, వారి బృందం, వారి కుటుంబ సభ్యులతో సహా మరి ఈ రోజు ఇక్కడ అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇంతటి సప్త ద్వారాలు ఏర్పాటు చేసిన ఈ యొక్క అన్ని కార్యక్రమాలు దగ్గరుండి నిర్వహించిన ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారికి ప్రత్యేకమైన అభినందనలు. గాజువాక నియోజకవర్గంలో 65వ వార్డులో ఉన్నటువంటి బాంబే కాలనీ వెలిసిన ఈ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం శనివారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఉల్లూరు శ్రీనివాసరావు గారు, వరలక్ష్మి గారు పుత్రుడైనటువంటి హరీష్ గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరావు గారు, వరలక్ష్మి గారు వారి ఆదేశాలు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర మహాశివుడు వారికి ఉండాలి, బిల్లుగురి ఆరోగ్య సౌకర్యంగా ఉండాలి. అలాగే ఆలయ ధర్మకర్త మంజుల గారి ఆధ్వర్యంలో ఆలయ మొత్తం పర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమాలు. ఈ రోజు సంగీత నాట్య కార్యక్రమం దుర్గా ప్రసాద్ గారి బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సోదరి రామలక్ష్మి గారు, అలాగే ఆలయ సేవకులు అందరూ కూడా పేరు పేరుని ధన్యవాదాలు. మొన్న జరిగిన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా జీవీఎంసీ సిబ్బంది, గాజువాక లాండార్ సిఐ గారికి ప్రత్యేక అభినందన తెలియజేయాలి. ఎందుకంటే దాదాపు 15,000 మంది వచ్చినా సరే వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా లాండార్ వారి సహకారంతో నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమంలో సేవకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో అందరూ కూడా వెంకటేశ్వర మహాశివుడితో నిండి ఆరోగ్య సౌకర్యంగా ఉండాలి. మాకు అంతకాల స్వామి పెద్దలు గౌరవనీయులు మితన్ అప్పలరెడ్డి గారి దంపతులకి, కంటకోట నాగేశ్వర గారికి, అలాగే ఇక్కడ వచ్చేసిన భక్తులకి, సేవకులకి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, రాబోయే రోజు మీ అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యం ఉండాలి, వెంకటేశ్వర మహాశివుడు అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ